ఓం బూమ్ బుష్ నిజంగా చాలా కొత్తగా అనిపించింది, నాకు డిఫరెంట్ అనిపించింది. ఇట్స్ క్లియర్ కట్ మూవీ, నిజంగా చాలా ఫన్ ఉంటా అన్న, చూసినంతసేపు చాలా నవ్వుతూనే ఉంటావు సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే నువ్వు ఇట్లా కూడా సినిమా తీయొచ్చు అన్న ఫీలింగ్ అనిపించింది. చాలా కొత్తగా తీశారు. సెకండ్ హాఫ్ అయితే కొన్ని సాంగ్స్ వస్తుంటాయి, అరే ఇంత అంటే దయ్యాలతో డాన్స్ చేయొచ్చు, డయల్ పెళ్లి చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. ఒక నిజంగా ఒక్కటే ఇంట్లో జరుగుతుంది, ఒక మాస్ అంటే లక్ అంటే కదా, దయ్యాలు నిజంగా ఒక్కటి పడిపోతాను. నిజంగా చాలా బాగా అనిపించింది. నేను చెప్తున్నా సిట్టింగ్లో వేస్తాను తప్ప నిజంగా డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా అనిపించింది అన్న. నిజంగా నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ స్టోరీ మొత్తం సినిమా మొత్తం స్టోరీ మీద నడుస్తా భయ. అది ఎక్కడెక్కడ ఫన్ పెట్టాలని ఫస్ట్ మొత్తం ఫన్ పెట్టారు, సెకండ్ హాఫ్ స్టోరీ మొత్తం ముందుకు వెళ్తుంది. సో లాస్ట్ లో క్లైమాక్స్ ఉంటుంది భయ, అసలు నువ్వు ఊహించవు ఇటువంటి క్లైమాక్స్ ఉంటుంది అని అనుకోను, అంత బాగుంటుంది. లాస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. దీనికి మళ్ళీ సీక్వెల్ 2 అంటారు కాబట్టి, సో దీని మీ ఎక్స్పెక్టేషన్ పెరుగుతాయి కాబట్టి పెరిగితే తప్ప తగ్గదని అనుకో. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే సిరీస్ టు సినిమాలు అంటే కొంచెం ఫ్యామిలీ సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారు. అవునవును, దీంట్లో కొంచెం అడల్ట్ కామెడీ అదంతా చూపించారని అంటున్నారు. మరి ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరు అడల్ట్ 1% అడల్ట్ సీన్ ఉన్నా, నా పేరు పవన్ కుమార్, నా నంబర్ రాసుకోండి, నేను డబ్బులు ఇచ్చేసారు రిటర్న్. సినిమా బాగాలేదంటే ప్రతి ఒక్కరికి చాలా బాగుంది అన్న. అంటే కొన్ని పదాలు వాటర్ సింక్ అవుతున్నాయి. సో మనం అంతా కాదేం కదా, కూర్చు మాత్రం అంటే మనకు అర్థం కదా. సో అటువంటి డైలాగ్ వాడినా తప్పేం లేదు. నిజంగా చిన్న సినిమా చాలా బాగుంది. నిజంగా 100% 5 out of 5 వచ్చాను నా ఫీలింగ్ ఉంది. నాకు అది చాలా బాగుంది. దీనికి సీక్వెల్ 2 వస్తే కాబట్టి 100% రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఓకే, కానీ ఇంత మంచి సినిమాకి అంటే ముగ్గురు ఆర్టిస్టులు ఉన్నారు, మంచి ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, కానీ ఎందుకు జనాలు ఎక్కువ మరి రాలేకపోయారు ఏంటి అనేది అది చెప్తున్నా బ్రో. చూడని వాళ్ళు చూసిన వాళ్ళు చెప్పండి, దయచేసి చూసిన వాళ్ళు చూడని చెప్పాలి మనస్ఫూర్తి అవుతాను. నేను సినిమా చూశాను, నిజంగా దయచేసి సినిమా అందరూ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నిజంగా సినిమా బాగాలేదంటే మాత్రం నిజంగా వానికి నేను చేతబడి వెళ్ళాలనుకుంటున్నాను. ఓం బూమ్ బుష్ అంతే అన్నా. 5 out of 5 ఇస్తాను. ఒక ఫ్యామిలీ ఆడియన్గా, ఒక ఫ్యామిలీ మ్యాన్గా, ముగ్గురు పిల్లల తండ్రిగా సినిమాకి 250 రూపాయలు టికెట్ పెట్టి పోయాను. సినిమా అయితే నేను ఎంజాయ్ చేశాను అన్న. ఒక జాతిరత్నాలు, ఒక మ్యాడ్, ఒక మొన్న వచ్చిన ప్రేమలు సినిమా ఎలాగైతే ఎంజాయ్ చేశానో, ఈ సినిమా చూసినా కూడా అలాగే ఎంజాయ్ చేశానన్న. అంటే స్టోరీలు ఎతకండి, కామెడీ సినిమాకి ఏం స్టోరీలు ఉంటాయన్న. ఒక దెయ్యము, అదే కాన్సెప్ట్, దెయ్యం వస్తుంది, ఒక గృహలో ఉంటారు, ఇద్దరు హీరోలు పోతారు, వాళ్ళు చేసే కామెడీయే కదా. సినిమా మంచిగా ఉంది. సినిమాని పెద్ద పెద్ద బ్యాచ్ ఉంటారుగా, ఈ రగడ లేకపోతే టై వ్యూ, ఈ పూల చొక్కాలు, ఈ పెద్ద పెద్ద రివ్యూస్ మాటలు నమ్మకండి. వాళ్ళు తెలివి ఎక్కువైపోయింది. వాళ్ళు స్పైడర్ మ్యాన్ అవతారులు ఆ రేంజ్లో సినిమాలు చూసేసి ఇలాంటి చిన్న సినిమాని జడ్జ్ చేసి దమ్ము వాళ్ళకి లేదన్న. సరేనా, సినిమా చాలా బాగుంది. ఎవరైతే 250 రూపాయలు టికెట్ పెట్టి ఒక డిగ్రీ స్టూడెంట్, బీటెక్ స్టూడెంట్ పోయి సినిమా చూస్తాడో వాడైతే 100% సాటిస్ఫైడ్ అవుతాడన్న. ఈ జనరేషన్ కామెడీ నువ్వు జాగ్రత్తగా ఎంజాయ్ చేసావు అంటే, ప్రేమల సినిమా ఎంజాయ్ చేసావు అంటే, ఈ సినిమా కూడా ఎంజాయ్ చేస్తావు. సినిమా బాగుంది, కానీ సినిమాని ఏందన్న, అవి చిన్న సినిమా అన్న. సినిమా బాగుంది, దాన్ని కనీసం రిలీజ్ అవుతున్నారా, ఫస్ట్ షో కూడా హౌస్ఫుల్ కాలేదు, కానీ శ్రీ విష్ణు మీద ఉన్న నమ్మకంతో సినిమా చూశాను. సినిమా చాలా బాగుంది, కామెడీ బాగుంది. ఏదైతే హర్రర్ ఎక్స్పెక్ట్ చేసాం, హర్రర్ కూడా అడమ్మ డీటెయిల్స్కి గుండెలు అరానింది. అరుంధతి సినిమా చూసినప్పుడు ఎట్లయితే ఎంజాయ్ చేశానో, ఆ హర్రర్ కూడా అలాగే ఎంజాయ్ చేశాను. సినిమాని చూసి బాగా నవ్వి ఎంజాయ్ చేసి వచ్చి బయటకు వచ్చి మాత్రం సినిమా చెప్పకండి దయచేసి. ఆ పెద్ద పెద్ద బ్యాచ్ ఉంటారు రేటింగ్లు, వాళ్ళు చెప్పే కూడా నమ్మకండి. సినిమా చూసి బయటకు వచ్చి ఆడియన్ మాటలే నమ్మకండి, ఎందుకంటే వాడే చెప్తాడు సినిమా ఎలా ఉందో. మేము ఎప్పుడో ఒకసారి సినిమా చూస్తాము, వీళ్ళు ప్రతి సినిమాని చూసి ఇంకా అవతార్ కావాలి, నాకు బాహుబలి కావాలంటే సినిమాలు ఆడవన్నా. ఆడియన్గా చెప్తాను, ఒక ఫ్యామిలీ మ్యాన్గా చెప్తున్నా, సినిమా చాలా బాగుంది అంతే. థ్యాంక్ యూ అన్న. ఓకే భయ్య, బాగుంది. కామెడీ ఉంది నార్మల్గా, అంటే జాతిరత్నాలు ఫ్లేవర్ కదా, సో ఆ టైప్లో ఉంది. జాతిరత్నాలు కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్టు. సో జాతిరత్నాలకు కంపేర్ అయితే చేయొద్దు, బట్ కామెడీ అయితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ముగ్గురు కాంబినేషన్ ఎలా ఉందన్న? ఎవరిది? శ్రీ విష్ణు గారిది ఆల్రెడీ బ్రోచేవారు ఎవరో చూసాం కదా, సో అది బాగానే వర్కౌట్ అవుతుంది అనమాట డెఫినెట్గా ముగ్గురిది. అండ్ ఇంకోటి ఏంటో ఒక మెసేజ్ కూడా చెప్పాడు, ట్రూ లవ్ గురించి ఒకటి చెప్పాడు, అది చాలా బాగుంటుంది. హైలైట్స్ అంటే ఏం లేదు, కామెడీ. ఫస్ట్ హాఫ్ మొత్తం కంప్లీట్ కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ కూడా కొంచెం ఎమోషనల్గా తీసుకెళ్తాడు. ఒక ట్విస్ట్ ట్రూ లవ్ గురించి అవి కూడా చెప్తాడు, బాగుంటుంది. ఇప్పుడున్న జనరేషన్స్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది, అంటే నవ్వుకోవడానికి ఒక ఫ్రెండ్స్ తోటి వచ్చి ఓకే నవ్వుకోవడానికి బాగుంటుంది. మరీ పెద్దవాళ్ళకైతే ఎక్కకపోవచ్చేమో కానీ, బట్ ఇప్పుడున్న జనరేషన్స్కి అయితే బాగుంటుంది నార్మల్గా. యా, ఫ్యామిలీ మూవీ అని చెప్పొచ్చు అనమాట. అంటే శ్రీ విష్ణు గారికి, దర్శన్, ఈ ప్రియదర్శి గారికి, వీళ్ళందరికీ ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్గా ఉంటారు కాబట్టి డెఫినెట్గా చూడొచ్చు. కాకపోతే ఏంటంటే కొన్ని భయపెట్టే సీన్స్ ఉంటాయి, ఒక 2-3 సీన్స్ ఉంటాయి, అవి అవాయిడ్ చేస్తే చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. రేటింగ్ ఏం లేదు, ఇట్స్ గుడ్. అంటే ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది మనకు. సినిమా ఓవరాల్గా యావరేజ్ అండి. ఫస్ట్ హాఫ్ కామెడీ చాలా బాగుంది, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం స్టోరీ పరంగా తగ్గింది. కానీ యాజ్ దే మెన్షన్, స్టోరీ కోసం వెళ్ళే వాళ్ళు వెళ్ళకూడదు. ఈ జనర్ ఎట్లాంటిది అంటే కామెడీ జనర్, మనం ఆబ్వియస్గా ఓన్లీ కామెడీ కోసం వెళ్ళాలి, లాజిక్స్ అనేవి వదిలేసి వెళ్ళాలి అంతే. హర్రర్ కామెడీ మంచిగానే వర్కౌట్ అయింది. బాగుందండి. కామెడీ పరంగా లాజిక్ లేకుండా ఓన్లీ మ్యాజిక్ని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం సినిమా బాగుంటుంది. యూత్కి బాగా అట్రాక్ట్ అవుతుంది, ఎందుకంటే కామెడీ కొద్దిగా హర్రర్
కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేశాడు డైరెక్టర్. అంటే చంద్రముఖిలో ఒకలాగా ఇందులో కొద్దిగా ఏంటంటే దయ్యాన్నే పెళ్లి చేసుకోవడం, అది హైలైట్. అంటే డిఫరెంట్గా ట్రై చేశాడు. చూడొచ్చు. అంటే ఇప్పుడు ప్రజెంట్ లాంగ్వేజ్ మరీ వర్గర్గా ఏం లేదు. ప్రజెంట్ జనరేషన్ ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియా ఏదైతే వైరల్ అవుతుందో అలాంటివే ఉన్నాయి, కానీ మరీ డైరెక్ట్ మాటలు అయితే లేవు. డైరెక్షన్ బాగుంది, యాక్టింగ్ కూడా ముగ్గురు బాగుంది. పాటలు నార్మల్గా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. హీరోయిన్ కొద్దిగా పర్ఫార్మెన్స్ తన పరిధిలో నటించింది. అంటే ఎక్కువ మెయిన్ ఇది కామెడీ. ముగ్గురు జాతిరత్నాలను మరోసారి రిపీట్ చేద్దాం అనుకున్నాడు కామెడీతోన.